అమెరికాలో 50 రాష్ట్రాలని నేను చూస్తూ మీకు చూపిద్దామని వర్జీనియా రాష్ట్రం నుంచి ఇదిగో ఈ నార్త్ కెరళైనా అనే రాష్ట్రానికి 2 రాష్ట్రాలకి మధ్యలో గీత ఇట్లా పోతది. ఇంకా మనము బయలుదేరినప్పుడు వాన పడుతుందా, ఎండ ఉంటుందా, లేకపోతే చలి ఉంటుందా తెలియదు. కాబట్టి ఏది ఏమైనా ప్రయాణం సాగిస్తున్నాను. అదిగో అక్కడ నా వ్యాన్ ఉంది కదా, ఆ వ్యాన్ లో బయలుదేరి నార్త్ కెరళైనా రాష్ట్రాన్ని అంతా చూసుకుంటా పోదాము. ఇక్కడ బార్డర్ లోనే ఇక్కడ వెల్కమ్ మాదిరిగా ఇక్కడ బోర్డు పెట్టినారు. తర్వాత ఇక్కడ బార్డర్ స్టేషన్ అని ఉంది. ఒక గ్యాలన్ పెట్రోల్ వచ్చి $3.14 ఉంది. అంటే లీటర్ పెట్రోల్ సుమారుగా 70 రూపాయలు. నార్త్ కేరళ రాష్ట్రము మరీ పైన కాకుండా మరీ కింద కాకుండా మధ్యలో ఉంది కాబట్టి, మరీ చల్లగా మరీ వేడిగా లేకుండా మధ్యలో ఉంటుంది కాబట్టి మన వాళ్ళు చాలా మందే ఉంటారు ఇక్కడ. ఇంకా ఇక్కడే సముద్ర తీరం ఉంది కాబట్టి ఇదిగో ఇట్లాంటి బండ్లకి వెనక పక్కన బోట్లు గీట్లు పెట్టుకొని పోవడానికి ఇదిగో ఇట్లా ట్రైలర్స్ ఉంటాయి. నార్త్ కేరళ రాష్ట్రంలో కొండలున్నాయి, సముద్ర తీరం ఉంది, చాలా అందమైన ప్రదేశము. ఇంకా ఇక్కడ పెట్రోల్ బంకుల్లో అంతా క్రెడిట్ కార్డులు పెట్టి ఎవరంతా కూడా పోసుకొని పోతుండడమే కాబట్టి ఎవరు మనుషులు ఉండరు. ఇక్కడ డబ్బులు వేసి గాలి కొట్టుకొని పోతుండడమే. అమెరికాలో స్కూల్ బస్సులు అదిగో అట్లా పచ్చగుండేటి అన్ని కూడా ఇక్కడ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా ఎడ్యుకేషన్ అంతా ఫ్రీనే, డబ్బులేం కట్టేది లేదు. చాలా మంది పబ్లిక్ స్కూల్లోనే చదువుతారు. స్కూల్ బస్సులు కూడా డబ్బులేం కట్టేది లేదు. వర్జీనియాలో నేనున్న ప్రదేశం నుంచి సుమారుగా ఈ బార్డర్ కి రావాలంటే నార్త్ కేరళ బార్డర్ కి సుమారుగా 4 గంటలు కారులో వచ్చినాను. బయట ఏమో వర్షం పడుతుంది. ఇంక ఇక్కడంతా కూడా నేను రచ్చరచ్చుంది నా కారు. జాకెట్లు, చెప్పులు, షూస్, తర్వాత నీళ్ల బాటిల్, గొడుగు, దిండు, దుప్పటి అన్ని తెచ్చుకున్నాను. ప్రయాణంలో వెళ్ళేటప్పుడు బయట కొనుక్కొని తినొచ్చు కానీ మరీ ఆకలి అయితే కొన్ని చాక్లెట్లు, బిస్కెట్లు, ఏదో రకరకాల తిండ్లు, శనక్కాయలు, ఇటాటి పిస్టాచియోస్ అనేటి రకరకాల నట్స్ అవి ఇవి తెచ్చుకున్నాను. ఇంకా చాలా మటుకు రాష్ట్రాలకి ఆ రాష్ట్రం ఎంటర్ అయ్యేటప్పుడు ఇదిగో ఇట్లా వెల్కమ్ సెంటర్స్ అని ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళవి. ఇదేమో కర్రీటక్ నార్త్ కేరళైనా వెల్కమ్ సెంటర్ అంట గవర్నమెంట్ వాళ్ళది. లోపల మ్యాప్లు, తర్వాత రెస్ట్ రూమ్లు, ఇన్ఫర్మేషన్, కొన్నిసార్లు ఫుడ్ అలాంటివన్నీ ఉంటాయి. లోపల పోయి చూద్దాం ఏముందో. I came to explore. So what can we find here in this welcome center? You'll find information about Currituck County. Okay. Mainly the Kerala area of the Outer Banks. Okay. So you have like maps and there is no food here? No food. No food. Okay. We do have maps and information. Okay. Where are you headed to? I just came to explore this state. You're just into the state of North Carolina. Mm-hmm. You've got about an hour's drive to the bridge to get across to the Outer Banks. You'll be in the Kitty Hawk area. Okay. And then were you planning to try to take the ferries along the Outer Banks? Or were you just going to visit this area and then head to the Raleigh area? Yeah, I think this might take long time to go on ferry, right? Like It 2 will. hours or... Well, from here to, let's say the first ferry is 3+ hours depending upon traffic. Let's say it's 3.5 hours. Wow. This is our visitor guide. And on page 2 and 3, they tell you a little bit about the wild horses. There is only one wild horse company doing tours now. Are you interested in doing a tour? I can have the information. Yeah. This is the information on that one. These others are closed for the season, but this is the only one that is Okay. open. This is their visitor guide. Okay. And on page 4 and 5, they list the various attractions. Okay. And the big one that they have is the Wright Brothers National Memorial. It's going to be 8 miles south of the bridge that you cross here. Okay. Located there. On this map, this is where you're located. Hour to the bridge, and then you cross and you'll be in the Kitty Hawk area. Okay. ఇంకా ఇక్కడ విజిటర్ సెంటర్ లో ఈస్ కాఫీ ఫ్రీ హియర్? Yes, sir. కాఫీ కూడా ఫ్రీగా పెట్టారు చూడండి. మన డీ కాఫీ, రెగ్యులర్ కాఫీ అంతా ఉంది సెటప్. కూర్చోవడానికి, రిలాక్స్ కావడానికి, తర్వాత మ్యాప్స్, ఇక్కడ ఉండే యాక్టివిటీస్, అట్రాక్షన్స్, మొత్తం ఆఫీస్ మాదిరిగా కౌంటీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కౌంటీ అంటే ఒక జిల్లా అనమాట. జిల్లా మాదిరిగా, జిల్లా వెల్కమ్ సెంటర్ మాదిరిగా పెట్టారు. ఇక్కడంతా కూడా రెస్ట్ రూమ్స్ అన్ని కూడా చాలా నీట్ గా ఉన్నాయి. జనాలు ఎవరు లేరు ఇప్పుడు. మంచి ఎండల కాలంలో అయితే ఎక్కువ ఉంటారు జనాలు, ఇప్పుడు తక్కువ ఉన్నారు. బాత్రూమ్లు, గీత్రూమ్లు అంతా కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ కొన్ని ఫ్రీ స్టఫ్ కూడా పెట్టారు. సూట్ కేసులకి, లగేజ్ కి ట్యాగ్ వేసుకోవడానికి ఉన్నాయంట ఇక్కడ. ఇదిగో ఇటు పక్కనేమో మనుషులకి చాక్లెట్లు అయితే పెట్టలేదు కానీ ప్రయాణం చేసే వాళ్ళు కుక్కలతో వచ్చినప్పుడు కుక్కలకి తిండి పెట్టినారు ఇక్కడ. దీస్ ఆర్ ది ట్రీట్స్ ఫర్ డాగ్. Yes, sir.
తర్వాత ఇక్కడ కొన్ని గ్రీటింగ్ కార్డులు పెట్టినారు. ఇవన్నీ ఫ్రీనే. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డులు కొనుక్కుంటా అంటే ఇంకా ఫ్రీగా వస్తే మనం ఫినాయిల్ అయినా తాగుతాం కాబట్టి మంచి కాఫీ కలుపుకొని బాగా. ఇంకా ఇక్కడ వెల్కమ్ సెంటర్ బయటనే బాగా చైర్లు గీర్లు వేయడమే కాకుండా ఈ పక్కనే ఆర్వీ షోరూమ్ అని ఉంది. అమెరికాలో కొంతమంది ఇలాంటి వెహికల్స్ తీసుకొని ఇల్లు లేకుండా ఇంకా దీంట్లోనే జీవిస్తూ అక్కడక్కడ ఆపుకుంటూ ఇక్కడ ఆర్వీ పార్కులు ఉంటాయి. ఇలాంటివి కొనుక్కొని దాని లోపల బెడ్రూమ్ ఇల్లు అంతా కూడా ఉంటుంది. దాంట్లోనే జీవిస్తూ అంతా అమెరికా అంతా తిరుగుతూ ఉంటారు. అమెరికా దేశం చూడాలంటే మొత్తము 50 రాష్ట్రాలు ఉన్నాయి. తూర్పు పక్కన ఉండే న్యూయార్క్ నుంచి పడమటి పక్కనున్న శాన్ ఫ్రాన్సిస్కో వరకు సుమారుగా 5,000 కిలోమీటర్లు ఉంది. కారులో గనక బయలుదేరితే ఒక 45 గంటలు పడుతుంది. అంటే సుమారుగా 2 రోజులు పడుతుంది. అదే గనక విమానంలో అయితే సుమారుగా 5 గంటలు పడుతుంది. అమెరికాలో 50 రాష్ట్రాలని నేను చూస్తూ మీకు చూపిద్దామని సుమారుగా ఈ తూర్పు ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు 10 రాష్ట్రాలు తిరిగాను. ఇదిగో ఈరోజు ఈ వర్జీనియా కింద ఉండే నార్త్ కెరళైనా అనే రాష్ట్రానికి బయలుదేరి కారులో చూసుకుంటా మీకు చూపించుకుంటా పోదామని బయలుదేరినా కానీ ఇదిగో ఈ వర్షం తగులుకునింది. ఇదిగో ఇట్లా టన్నెళ్ళు దాటుకుంటా టోల్ రోడ్లు దాటుకుంటా ఎప్పుడు ఫ్యాషన్ గా ఉండే సిటీలే కాకుండా అమెరికాలో ఏమేమి ఉంటాయో నిజంగా అన్ని చూసుకుంటా పోదాము. ఏదో రకరకాల మిల్లులు మాదిరి ఉన్నాయి ఇక్కడ, సిమెంట్ చేసేటివో మరి ఏంటివో ఇవి. అమెరికాలో ఫ్రాంచైజ్ షాపులు ఎక్కువ ఉంటాయి. మెక్డొనాల్డ్స్, వెండీస్, తర్వాత డాలర్ ట్రీ, వాల్మార్ట్, టార్గెట్ అని చిన్న చిన్న ఊర్లు, పెద్ద పెద్ద ఊర్లు, పల్లెటూర్లు రకరకాలు ఉంటాయి. ఈ హైవే మీద సుమారుగా 55 మైళ్ళు గంటకి. దీని మీద సిగ్నల్ కూడా ఉన్నాయి. సిగ్నల్ ఉంటే హైవే అంటారు, లేకపోతే ఫ్రీవే అంటారు. ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లాట్ గా ఉంది. ట్రాక్టర్లు గిక్టర్లు అన్ని కూడా కనిపిస్తున్నాయి. కొంచెం వ్యవసాయం అట్లా కూడా చేసేటట్టే ఉన్నారు సుమారుగా. ఇదిగో ఇలాంటి ఇండ్లని టౌన్ హోమ్స్ అంటారు. రాసిగోడలు ఉంటాయి ఇండ్లకి. చాలా మటుకు 3 లెవెల్స్ ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా కూడా. ఇక్కడ రైళ్లు క్రాస్ చేయడానికి రైల్వే గేట్లు కూడా ఉన్నాయి. అన్ని దేశాల్లో ఉన్నట్టే అమెరికాలో కూడా అన్ని రకాల ప్రాంతాలు ఉంటాయి. బీద ప్రాంతాలు ఉంటాయి, బాగా ఉన్నోళ్ళు ఉండే ప్రాంతాలు ఉంటాయి. ఇంకా దారమ్మడి పోలీసు వాళ్ళు టికెట్లు ఇస్తుంటారు స్పీడ్ పోయిన వాళ్ళకి, లేకపోతే యాక్సిడెంట్ అయిన కార్లు తీయడానికి. ఇక్కడంతా కూడా పొలాలు సుమారుగా ఉండేదట్టే ఉన్నాయి. మధ్య మధ్యలో అక్కడక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు పొలం చుట్టూ. ఇక్కడ ఎండాకాలంలో పండే కూరగాయలు అన్ని కూడా అమ్ముతారు. ఇక్కడ అన్ని పెట్టినారు వరుసగా. మధ్య మధ్యలో ఇట్లా రైతు మార్కెట్ల మాదిరిగా కూరగాయలు అమ్మే షాపులు ఉన్నాయి. ఇక్కడ ఈ షాపులో తుపాకులు అమ్ముతారంట. ప్రకృతి మీద మనము చిరాకు పడి ఏం లాభం లేదు. ఎండుంటే టోపీ పెట్టుకొని, వానుంటే గొడుగు తీసుకొని, చలి ఉంటే జాకెట్ వేసుకొని పోతా ఉండడమే. ఇక్కడంతా కూడా రోడ్ల మీద, హైవేల మీద ఎన్ని మైళ్ళు ఉంది, ఎంతసేపు పడుతుంది, ట్రాఫిక్ ను బట్టి పెట్టింటారు. ఈ ప్రాంతం అంతా కూడా సముద్రానికి దగ్గర ఉంది కాబట్టి చాలా మంది టూరిస్టులు వస్తా ఉంటారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు తుక్కుతున్నాయి రోడ్డుకి 2 పక్కల. నార్త్ కెరళీనాలో చాలా ఫేమస్ ఔటర్ బ్యాంక్స్ అనే బీచ్ కి వెళ్ళాలంటే ఇది ఒక్కటే మార్గము. ఈ సముద్రము పిల్లకాలువ మీద బ్రిడ్జ్ కట్టినారు. నార్త్ కెరళీనాలో సముద్రపు అంచుకు వచ్చేసాము. అక్కడే ఉంది సముద్రము. దానికంటే ముందు ఇక్కడ బార్బిక్యూ చాలా ఫేమస్ అంట ఈ రాష్ట్రంలో. ఇక్కడ ఏదో హై కాటన్ బార్బిక్యూ దట్స్ ఆల్ వీడియో అని ఉంది. దీని లోపలికి పోయి అసలు ఏమేమి అమ్ముతారు, ఏమేమి జీవులు నీడేమో చూడండి. బయటనే తెలిసిపోతుంది మనకి పంది ఉంది ఇక్కడ. బార్బిక్యూ రెస్టారెంట్ అంటే అన్ని బయట పెట్టింటారు అనుకున్నా గానీ ఏం లేవు, ఆర్డర్ చేసుకుని తినాలంట. ఇంకా ఏడన్నా బీచ్ దగ్గర కూర్చొని తినొచ్చని ఇదిగో ఇది చికెన్, స్మోక్డ్ చికెన్ అంట. స్మోక్డ్ ఫ్రైడా అన్నారు. 2 రకాలు ఉన్నాయి. తర్వాత దీంతో పాటు 2 సైడ్లు వస్తాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, బేక్డ్ బీన్స్ అన్నారు. ఇక్కడ కిటీ హాక్ పీర్ అంట. అక్కడే సముద్రం ఉంది పక్కనే. ఇది చాలా ఫేమస్ బీచ్. ఇక్కడ పోయి చూద్దామంతా. బీచ్ లేకి పోయి వచ్చే వాళ్ళు ఇక్కడ స్నానం చేయడానికి, ఇసుకంతా కడుక్కోవడానికి ఇక్కడ పబ్లిక్ గా వాటర్ పెట్టినారు టేబుల్ మాదిరిగా. ఇంక ఇక్కడే హాలిడే ఇన్ హోటల్ కూడా ఉంది. వాతావరణం కొంచెం చల్లగా ఉండడం వల్ల జనాలు లేరు. ఎండాకాలం అయితే ఫుల్ గా ఉంటారు. బీచ్ అంతా కూడా ఇది చాలా క్లీన్ బీచ్ అన్నమాట. ఇంకా ఈ బీచ్ అమ్మడి కూడా నీళ్లు కోతకు గురయ్యి ఇవన్నీ లేసిపోకుండా ఇళ్ళన్నీ కూడా డ్యూన్స్ మాదిరిగా కడతారన్నమాట. దాంట్లో మొక్కలు కూడా పెంచుతారు, చిన్న చిన్న మొక్కలు. ఇక్కడంతా కూడా కిటీ హాక్స్, నాగ్స్ హెడ్, తర్వాత ఔటర్ బ్యాంక్స్ అని ఇంక ఇటు పక్కంతా తీరమమ్మడి ఉంది. చాలా చాలా ఫేమస్ ప్లేస్. ఇక్కడికి వెళ్ళి చూద్దాము అసలు ఇదేంటి, ఈ పీర్ అంటే ఏంటి, దీని లోపల ఏముంటుందో పోయి చూద్దాము. దాని లోపల ఏదో ప్రైవేట్ ఈవెంట్ జరుగుతుందంట. ఇక్కడ పబ్లిక్ బీచ్ కి యాక్సెస్ ఇక్కడ ఏదో ఉంది చూడడానికి. ఇక్కడ పైనుంచి అట్లాంటిక్ మహాసముద్రము దుమ్ము లేపుతుంది. ఇక్కడ ఫుల్ గా ఇక్కడ నడవడానికి కూడా ఇక్కడంతా కట్టినారు. లోపలికి అక్కడి వరకు వెళ్ళొచ్చు. చేపలు గీపలు పట్టే వాళ్ళు కూడా ఉంటారు మామూలుగా ఎండాకాలం అయితే. ప్రస్తుతానికి అయితే అక్కడొకరు ఉన్నారు. అదిగా ఈరోజు వర్షం కూడా పడుతుంది. ఇక్కడ లోపల ఏమో ప్రైవేట్ ఈవెంట్ జరుగుతుంది. రెంట్ కి తీసుకోవచ్చు అనుకుంటా మనకి పెళ్లిళ్ళు గానీ ఏమైనా చేసుకోవాలంటే. ఇక్కడ పీర్ మీద ఏమో ఇంకా బాగా అంతా బెంచ్లు గించులు వేసి పెట్టినారు జనాలు కూర్చోడానికి. పక్షులు చలికాలంలో ఎలా బతుకుతాయో గానీ మనుషులు అయితే ఒకరు లేరు. ఒక పిట్ట లేదు గానీ పిట్టలు ఉన్నాయి. సముద్రంలో అలలు చూడడానికి బాగుంటాయి గానీ లోపలికి దిగితే కొట్టుకొని పోతాము. ఇదిగో ఈ బీచ్ల్లో ఇట్లా కట్టడం వల్ల ఇవి చూడండి ప్రతిదానికి సైన్స్ ఉంటది అనమాట. ఎట్లా కడితే కొట్టుకొని పోకుండా
కాకుండా ఎక్కువ కోతకు గురి కాకుండా ఉంటుందని చాలా రీసెర్చ్ చేసి అంతా కడతారు. ఇక్కడంతా కూడా ఇట్లా క్రాస్ గా ఇవి వేశారు. మధ్యలో ఏమో ఈ చిన్న చిన్న మొక్కలు పెంచుతున్నారు, బాగా నాటారు అనమాట. తర్వాత ఇక్కడ డ్యూన్ మాదిరిగా కొంచెం ఎత్తుగా అట్లా కట్టినారు, అటు పక్కకి పోకుండా నీళ్లు. ఇంకా మంచి మంచి ఫోటోగ్రాఫర్లు, తర్వాత సినిమాల్లో డాన్సులు చేసే వాళ్ళు ఇలాంటి వాటికి కిందికి పోయి బాగా స్తంభాల మధ్యలో చేస్తారనమాట. ఇక్కడ నుంచి వ్యూస్ బాగుంటాయి. పైన ఇండ్లు మాదిరిగా ఉండేదంతా కూడా ఎంత స్తంభాల మీద లేపి పైకి బాగా కట్టినారు. ఎందుకంటే అలలు వచ్చినప్పుడు మరి లేసిపోకుండా పాత స్తంభాలకి మళ్ళా సపోర్ట్ గా కొత్త స్తంభాలు నాటి వాటికి స్క్రూలు బిగించినారు, లేకపోతే స్టెబిలిటీ పోతుంది కాబట్టి. అదిగాక ఇసుక లోపలికి మరి ఎంత లోపలికి వేసినారో ఏమో గానీ ఎండాకాలంలో అయితే జనాలు పట్టకుండా ఉంటారు. చాలా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న క్రాబులన్నీ చచ్చిపోయినట్టున్నాయి, విచిత్రంగా ఉన్నాయి, చూడడానికి నల్లగా ఉన్నాయి. వాయమ్మ దగ్గరికి పోతే లేపుకొని వెళ్ళిపోయేటట్టుంది. ఇంకా ఇక్కడ బీచ్ అమ్మడి కూడా హోటళ్లు, తర్వాత కాండోస్, తర్వాత ఇండ్లు, డబ్బులున్న వాళ్ళు ఇక్కడ కొనుక్కొని రెంట్ కూడా ఇచ్చుకుంటారు. ఇంకా ఇక్కడ వెకేషన్ హోమ్స్ అని కావాలంటే ఒక వారానికి రెంట్ కు చేసుకోవడానికని ఇలాంటి ఇండ్లన్నీ ఉంటాయి. ఈ ఇండ్లన్నీ కూడా కింద ఫ్లోర్ కట్టకుండా పైకి లేపి ఒక ఫ్లోర్ అంతా ఎత్తుకి పైన కట్టింటారు. ఎందుకంటే సముద్రం పక్కనే ఉన్నాయి కాబట్టి నీళ్లు వస్తే కిందంతా ఫ్లడ్డెడ్ అయిపోతాయి కాబట్టి. ఇండ్ల రేట్లు ఈ సముద్రానికి ఆనుకోనున్న లైన్ లో అందాసగా $1 మిలియన్ ఉన్నాయి. 5 బెడ్రూమ్ల ఇండ్లు అంటే సుమారుగా 8 కోట్ల రూపాయలు అనుకోండి. ఇక సముద్ర తీరానికి దూరంగా పోయే కొద్దీ తగ్గుకుంటా పోయినాయి. ఇక్కడ ఇండ్లు కొనుక్కొని వెకేషన్ హోమ్స్ మాదిరిగా రెంట్ కి ఇచ్చుకోవచ్చు. వేరే మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా ఉంటాయి, వాళ్ళకి ఇస్తే వాళ్ళే వచ్చి అంతా మేనేజ్ చేస్తా ఉంటారు అనమాట, క్లీనింగ్ చేయడం అంతా కూడా. తుఫాన్లు అట్టు వచ్చినప్పుడు సముద్రం నీళ్లు కొట్టుకొని రాకుండా దిబ్బ మాదిరిగా ఎడమ చేతి పక్కనంతా కూడా మొత్తం ఇసుకంతా వేసినారు. ఇట్లా తీరం అమ్మడి సుమారుగా 1 గంట దూరం ఉందన్నమాట. ఇది ఔటర్ బ్యాంక్స్ అనేది మొత్తం ఈ రోడ్ వేసినారు. ఇక్కడ ఔటర్ బ్యాంక్స్ అనే ఏరియా అంతా కూడా మధ్యలో ఇట్లా చిన్న చిన్న పాయలు మాదిరి ఉంది. అటుపక్కన ఇటుపక్కన 2 పక్కన సముద్రాలు ఉన్నాయన్నమాట. మరి వరదలు ఎక్కువ వచ్చి లేకపోతే నీటి మట్టం కన్నా ఎక్కువైతే కనుక ఎన్ని కన్నా మునిగిపోతుంది, ఈ పాయ మొత్తం మునిగిపోతుంది. ఇక్కడ ఉన్న రకరకాల రెస్టారెంట్లు వీళ్ళందరూ కూడా పై ఫ్లోర్ లో కట్టుకుని ఉంటారు, కింద ఫ్లోర్ లో కాకుండా పైకి లేపింటారు అనమాట, ఎందుకంటే నీళ్లు వస్తాయని. ఇక్కడ అంతా కూడా వెనకాల డాకింగ్లు అంతా పెట్టుకున్నారు. ఇక్కడ బోట్లు గీట్లు అంతా పెట్టుకొని ఎండాకాలంలో బాగా యాక్టివిటీ ఫుల్ గా ఉంటుంది. ఈ ప్రాంతంలో అంతా స్వాంప్స్ అని సముద్రం నీళ్ళన్నీ కూడా చొచ్చుకొని భూమి మీదకి వచ్చినాయి కాబట్టి ఎక్కడ చూసినా గానీ కొంచెం నేల కొంచెం నీళ్లు, కొంచెం నేల కొంచెం నీళ్లు అట్లా ఉన్నాయి. ఈ రోజు మనం విమానాలలో జుయ్యని పోతున్నాం అంటే వీళ్ళే కారణము. రైట్ బ్రదర్స్ అని విమానాన్ని మొదటిసారిగా గాలిలో ఎగరడానికని ఇక్కడే ప్రయత్నించినారు. అక్కడ ఒక పెద్ద మాన్యుమెంట్ ఉంది, అక్కడ ఒక విజిటర్ సెంటర్ ఉంది, అన్ని పోయి చూద్దాము. సుమారుగా 120 సంవత్సరాలకి ముందు వరకు మనుషులు చక్రాలు కనుక్కున్న తర్వాత రోడ్డు మీద తిరగడం నేర్చుకున్నారు. కానీ గాలిలో పక్షులను చూసి ఏంటి పక్షులు భలే ఎగురుతున్నాయే, మనం ఎందుకు ఎగరలేము అని నార్త్ కెరోలినా అనే రాష్ట్రంలో కిల్ డెవిల్ హిల్స్ అనే ప్రాంతంలో రైట్ బ్రదర్స్ అనే 2 సహోదరులు అట్లాంటిక్ మహాసముద్రం తీరాన ఇసుక గుట్టల మీద అయితే సులభంగా ఉంటుంది ఎగరడానికని గాలిలో మనము ఎందుకు ఎగరలేము అని చెప్పి ఇక్కడ రీసెర్చ్ చేసి వీళ్ళు ఏరోప్లేన్ కనుగొనడానికి మూల కారకులైనారు. ఫెయిత్ ఇన్ కమ్మోటేషన్ ఆఫ్ ద కాంక్వెస్ట్ ఆఫ్ ద ఎయిర్ అని రాశారు. విల్బర్గ్ రైట్, ఆర్విల్ రైట్ అనే 2 బ్రదర్స్. ఇదిగో విల్బర్గ్ అనే ఒక బ్రదర్, వాళ్ళ సహోదరుడు ఓర్విల్ అనే బ్రదర్, ఇద్దరు కలిసి ఎన్నో ప్రయోగాలు చేసి గాలిలోకి ఎగరడం ఎలా అని చెప్పి ఇక్కడ చాలా కృషి చేసి మిషన్ అంతా కనిపెట్టి రెక్కలు పెట్టి అన్ని పెట్టి గాలిలోకి ఎగరడానికి మొట్టమొదటిసారిగా ఇక్కడ కనిపెట్టినారు. వారి జ్ఞాపకార్థమై ఇక్కడ ఒక పెద్ద మాన్యుమెంట్ మాదిరి కట్టినారు. రైట్ బ్రదర్స్ విమానం కనుక్కున్నారంటే ఇప్పుడు మాదిరిగా 100 మందిని ఎక్కించుకొని పెద్ద పెద్ద రెక్కల కింద ఇంజన్లుండి గాలిలోకి లేసిపోయే విమానాలు కాదు. ఇదిగో ఇట్లా ఊరికనే పైన ఒకటి రెక్క కింద ఒక రెక్క కట్టి ఒక మనిషి ఒక బ్రదర్ ఇక్కడ పడుకొని కూర్చోడానికి కూడా లేదు, సీట్ కూడా పెట్టుకోలేదు వీళ్ళు. దానికి కంట్రోల్స్ అన్ని పెట్టుకొని రకరకాలుగా రెక్కలు అట్టా ఇట్టా తిప్పుతా పైకి కిందికి ఎట్లా లేయాలా, ఎట్లా ల్యాండ్ కావాలా అంతా కూడా చిన్న చిన్న పరికరాలే వాడి. అప్పుడేం పెద్ద పెద్ద ఇంజన్లు మోటార్లు టెక్నాలజీ ఏం లేదు కాబట్టి ఇలాంటివి చెక్కలతో తయారు చేసి రకరకాల మెటీరియల్స్ అంతా కూడా వాడి తాళ్ళు వైర్లు అంతా వేసి ఒక ఆయన ఏమో ఇదిగో ఇట్లా పెద్ద గుట్ట మీద నిలబడేది, దాన్ని తోసేదనమాట. తోసి పెద్ద గుట్ట మీద నుంచి ఇట్లా గాల్లోకి ఎగురుకుంటూ పోవాలన్నమాట. అది మొదటి ప్రయత్నము. దాన్ని చూడడానికి దాన్ని చేయడానికి వీళ్ళందరూ కూడా హెల్ప్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ పెట్టినారు. ఈ విమానం ముందుకు పోవడానికి ఊరికనే 2 ఫ్యాన్లు పెట్టినారు వెనక పక్కన, గొరుయ్యని తిప్పితే ముందుకు వెళ్తాది. గాల్లోకి లేయాలంటే ఎగరాలంటే పక్షుల మాదిరిగా ఇలాంటి రెక్కలు పెట్టినారు. అలాంటి చారిత్రాత్మకమైన ఘట్టాలని రికార్డ్ చేయడానికి చూడండి ఫోటోగ్రాఫర్
అప్పట్లో ఫోటోలు ఇటు ఉండేటి ఊరికనే ఒక డబ్బా మాదిరిగా ఉండి చిన్న హోల్ ఉండేది. ఏదైనా పెద్ద విషయము సాధించాలంటే ఒక్క రోజు ఒక్క మనిషితో అయ్యేది కాదు. వీళ్ళందరూ కూడా హెల్ప్ చేసి చూడండి ఎంత ఉత్సాహంగా ఎగురుతుంది. ఈ నుంచి ఆడికి ఎగురితే చాలన్నమాట మొదట్లో. ఇప్పుడు బట్టలు ఏమో గానీ అప్పట్లో మాత్రం భలే ఉండేటి బట్టలు. పాతకాలంలో మరి బ్లాక్ అండ్ వైట్ లో ఉండడం వల్ల అట్లా కనిపిస్తాయో ఏమో తెలియదు కానీ ఈ విధంగా చిన్న చిన్న కుప్పి గంతులు వేస్తూ ఈ రోజు అమెరికా నుంచి ఇండియాకి గానీ, ఇండియా నుంచి వేరే దేశాలకు గానీ పోవాలంటే విమానాలలో సుమారుగా 800 గంటకి వేగంతో పోయేంత నేర్చుకున్నాము. మనం కారులో అయితే కేవలం 100 కిలోమీటర్లే వెళ్ళగలం గంటకి. నార్త్ కేరళైనా రాష్ట్రంలో ఇది చాలా చాలా ఫేమస్ ప్లేస్. దీనికి అందరూ వస్తారు చూడడానికి. ఇక్కడ విజిటర్ సెంటర్ లోపల ఏమి పెట్టారు ఏమిటి నేను చూద్దాము. సాధించలేనిది సాధించాలంటే అందరి వల్ల కాదు. వీళ్ళిద్దరు సహోదరులు చాలా చాలా గట్టిగా పట్టువదలని విక్రమార్కుని వలె ఇక్కడ విమానం కనుక్కున్నారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని చూద్దాం. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అన్ని ఒకటేసారి బయట చేయలేరు కాబట్టి వీళ్ళు రకరకాల రెక్కల్ని రకరకాల షేపుల్లో పెట్టి ఒక పెద్ద గాలిమర పెట్టి అక్కడ గాలిలో దాన్ని వాళ్ళు అవన్నీ కూడా టెస్ట్ చేసినారనమాట. ఏదైతే బాగా ఎగురుతుందని అలా టెస్ట్ చేసి ఆ రెక్క షేప్ ని కరెక్ట్ గా కనుక్కొని అలాంటి రెక్కని చేసి దాంతో ప్రయత్నించినారు. ఒక టైంలో అయితే ఇంకా మన వల్ల కాదు వదిలేద్దాం అనుకున్నారు కానీ సుమారుగా 1900 ప్రాంతంలో పట్టు వదలకుండా చాలా కష్టపడి దీనికి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కావాలి. బిజినెస్లు ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేయాలి, డబ్బులు ఇవి రెక్కలు కుట్టాలి అవన్నీ చూడండి. అప్పుడు మిషనరీ ఇదంతా వాడి ఏం పెద్ద మిషనరీ లేదు, మామూలు మన కుట్టు మిషన్ మాదిరిగా ఉంది. అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టామ్స్ వచ్చి తుఫాన్లు రావడం వల్ల అవి పాడైపోతే మళ్ళా వాటిని రిపేర్ చేసుకొని రకరకాల పనిముట్లను వాడి ఏ పనిముట్టు చేయాలన్నా కూడా ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. దానికి ఎక్స్పర్ట్స్ కావాలి. ఆ ఫీల్డ్ లో ఉండే వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని ఊరికనే గాల్లోకి విసిరేస్తే వెళ్ళిపోవడం కాదు, మళ్ళా దాన్ని కంట్రోల్ ఎట్లా చేయాలా అనేది కూడా ఉండాలి. కాబట్టి దానికి కంట్రోల్ అంతా కూడా ఎట్లా చేయాలని నేర్చుకొని ఏ విధంగా సాధించారు అని ఇక్కడ అంతా కూడా మొత్తం డీటెయిల్డ్ గా అంతా రాసినారు. మొట్టమొదటిసారిగా వాళ్ళు ప్రయత్నించిన విమానము నమూనాని ఇక్కడ పెట్టినారు. నమూనా అంటే ఇదేదో మెటల్తో గిటల్తో చేసింది కాదు. అప్పట్లో ఏంటంటే ఇలాంటి క్లాత్ గుడ్డ లాంటి దాంతోనే చేసినారు. గాల్లోకి ఎగరాలంటే మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే అసలు ఎట్లా పైకి లేయాలా అంటే రెక్క షేపును బట్టి అసలు ఎలాంటి రెక్క అయితే బాగా పైకి లేస్తుంది అనేది రీసెర్చ్ చేసి కనుక్కున్నారు. ఆ విధంగా ఏ రెక్క అయితే బాగా ఎగురుతుంది, షేప్ ఎలా ఉంటే బాగా లిఫ్ట్ వస్తుంది, పైకి లేస్తుంది అనేది కనుక్కున్న తర్వాత ఊరికే మనం పేపర్ రాకెట్ గాల్లోకి విసిరేస్తే విసిరేసినట్టు కాదు, మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయాలి కదా. పైకి ఎట్లా లేపాలా, కిందికి ఎట్లా దించాలా, పక్కకి ఎట్లా తిరగాల అని ఎంత కంట్రోల్స్ కనుక్కున్నారు అనమాట. పైకి కిందికి లేయడానికి వెనకలు ఇంకా 2 చిన్న రెక్కలు పెట్టినారు. వీటిని అటు ఇటు కదపడం వల్ల పక్కకి తిరగడము, పైకి లేయడము, కిందికి లేయడం అంతా జరుగుతుంది. ఈ రోజు మనం చంద్రుని మీదకి పోయినామన్నా లేదా మార్స్ మీదకి వేరే పంపించినామన్నా కూడా మొట్టమొదటిసారిగా అసలు గాల్లోకి ఎగరడం అనేది మనిషి జీవితానికి చాలా బ్రేక్ త్రూ అనమాట మనకి. ఆ విధంగా మంచి రెక్కని డిజైన్ చేసి తర్వాత పైకి కిందికి కదలడం ఎలా అనేది నేర్చుకున్న తర్వాత మూడో ప్రాబ్లం ఏంటంటే ముందుకు ఎలా వెళ్ళాలా అనేది, అంటే థ్రస్ట్ అనమాట. అవి ప్రొపెల్లర్స్ మాదిరిగా ఇప్పుడు పెద్ద పెద్ద ఇంజిన్లు ఉంటాయి కదా మనకి పెద్ద పెద్ద ఏరోప్లేన్స్ కి, అట్లా వీళ్ళు ఫ్యాన్లు పెట్టినారు వెనక పక్కన. ఫ్యాన్ అంటే ఏదో పెద్ద మెటల్ తో చేసినది అనుకుంటారు, ఇది చూడండి చెక్కతో చేసినారు అప్పుడు ఫ్యాన్. ఈ విధంగా 1899 ప్రాంతంలో మొట్టమొదటిగా అసలు లెక్కలేసి అసలు ఎట్లా ఎగరాలనేది, తర్వాత 1900 ప్రాంతంలో హ్యూమన్ సైజ్డ్ ఎక్స్పెరిమెంట్ అంటే పెద్దది చిన్నది చేసి ఫస్ట్, తర్వాత మనిషి ఎగిరేంత సైజు కి చేసినారు. మనిషి సైజు విమానం మాదిరిగా చేసిన తర్వాత ఊరికనే ఎగరడం అసలు ఈ నుంచి తోస్తే అడిగి వరకు ల్యాండ్ కావడం అనేది నేర్చుకున్నారు. 1902 ప్రాంతంలో దానికి మోటార్ పెట్టి ఇంజిన్ పెట్టి అంతా తర్వాత కంట్రోల్స్ అంతా పెట్టి నేర్చుకున్నారు. గాలిలోకి ఎగరడం ఎలా, తిరగడం ఎలా, ల్యాండ్ కావడం ఎలా అంతా కూడా. ఇలా మొట్టమొదటిసారిగా కనుగొన్న విమానాలు చూడండి ఎంతో కష్టపడి ఎంతో దారాలేసి గుడ్డ పెట్టి వైర్లు పెట్టి కట్టెలు పెట్టి అంతా చేసిన తర్వాత డబక్కని ఇట పక్క పడింది అనుకో మొత్తం ఇరిగిపోతుంది అనమాట. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని ఏమి సాధించాలన్నా గానీ ఒక్క రోజులో ఒక్క సంవత్సరంలో అయ్యేది కాదనమాట. ఇప్పుడున్న టెక్నాలజీ మనం ఈ రోజు ఇట్లున్నామంటే ఎంతో మంది సైంటిస్టులు వాళ్ళ జీవిత కాలం అంతా వాళ్ళు దేంట్లో ఎక్స్పర్ట్ లో ఎంచుకొని దాంట్లో ప్రావీణ్యత సాధించినారు. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు గుర్తుగా ఏదో ఒకటి కొనుక్కోవడానికని రకరకాల టీ షర్ట్లు, కాఫీ మగ్గులు, లేకపోతే సోనేట్స్ లాంటివి చాలా ఉన్నాయి. బొమ్మలు అంతా కూడా ఏదో ఒకటి కొనుక్కొని పోవచ్చు. రాలీ అనే పట్టణంలో ఫార్మర్స్ మార్కెట్ అంట. ఈ రైతు బజార్ లో ఏమేమి అమ్ముతారో అన్ని పోయి చూద్దాము. ఇక్కడ చాలా పెద్ద గోడౌన్ మాదిరి ఉంది. గోడౌన్ అంతా కూడా షాపులు చాలా ఆర్గనైజ్ గా పెట్టుకున్నారు. అన్ని రకాలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఫ్లవర్ షాపులు ఉన్నాయి, ఇటు పక్కనే ఉన్నాయి, జనాలు
కుక్కలతో తిరుగుతున్నారు. పొద్దున్నే అందరు వచ్చేసారు రైతు మార్కెట్ కి. రకరకాల సామాగ్రి కప్పులు గిప్పులు అమ్ముతున్నారు. ఇక్కడ లోకల్ బియర్డ్ ఆయిల్ అండ్ మోర్ అంట. ఈయనకుంది చూడండి గడ్డం, గడ్డానికి పూసుకుంటే ఆయిల్స్ అంట చూడండి, బాగున్నాయి. తర్వాత ఇక్కడ గిటార్ల మాదిరిగా ఉన్నాయి. ఏంటివి అవి? 30% సేల్ న్యూ బోట్. విచిత్రమైన గిటార్లు ఉన్నాయి అంత. తర్వాత ఇక్కడ రకరకాల మొక్కలు పెట్టారు. అందాజుగా చూస్తే ఇలాంటి మొక్క ఇది చిన్న దాంట్లో ఉండేది ఒక $25 అని ఉంది, అంటే ఒక 2000 రూపాయలు అనుకోండి. తర్వాత ఇదేదో చూడండి, ఓయమ్మ $30 ఇది ఏదో. ఇక్కడ ఈ విధంగా చెట్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ తిండి పెట్టారు. ఏం పెట్టారు? బేకరీ స్టోరీ. ఇక్కడ అంతా అరేంజ్ చేస్తా ఉన్నారు. రకరకాల బ్రెడ్లు, స్వీట్లు, డోనట్లు, అన్ని బిస్కెట్లు రకరకాలు చేసినారు. తర్వాత ఇక్కడేమో కుకీస్ అంట, బిస్కెట్లు. ఇక్కడ కుకీస్ చాలా బాగా తింటారు పిల్లలంతా. రకరకాలు తింటారు. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. న్యూటెల్లా స్టఫ్డ్ అంటే లోపల మళ్ళా రకరకాల చాక్లెట్, జర్మన్ చాక్లెట్, ఓట్ మీల్, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి దీంట్లో. తర్వాత ఇక్కడ లోకల్ తేనె అమ్ముతుంటారు. మేసన్ జార్స్, ఇదంతా కూడా తేనెనే అనమాట. ఇట్లాంటివి కూడా ఉన్నాయి తేనె ఊరికనే తినడానికి అప్పుడప్పుడు. ఇంకా ఎవరి షాపులో పెట్టుకున్నారని ఇక్కడ ఇదేమో బ్రెడ్లు, రకరకాల బ్రెడ్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడేమో జ్యూసులు, హనీ క్రిస్ప్, ఆపిల్ సీడర్, మస్కడిన్ సీడర్, ఓల్డ్ ఫ్యాషన్ ఆపిల్ సీడర్. ఇంకా అసలు ఫార్మర్స్ మార్కెట్ అంటే కూరగాయలు, ఉర్లగడ్డలు, టమాటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. తర్వాత స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ ఇట్లా బుట్టల్లో పెట్టినారు, రకరకాల బుట్టల్లో. ఇదేమో $11 అంట ఈ బుట్ట. ఇదేమో $21 అంట. $11 అంటే ఒక $800 అనమాట ఇది. తర్వాత ఇది చిన్న బుట్ట $6 శాంపిల్ పెట్టినారు. అట్లనే అన్ని చూడండి రకరకాల ప్యాక్ చేసినారు. ఇట్లా బాస్కెట్లలో పెట్టేసి అమ్ముతున్నారు. ఇదేమో $9 అంట ఇది మొత్తం. ఇంకా ఇక్కడ అల్లము, ఉర్లగడ్డలు, తర్వాత ఎర్రగడ్డలు, శనక్కాయలు, గెంచుగడ్డలు, పూలు, తర్వాత రకరకాల ఆకుకూరలు, క్యాబేజీలు, భూమిలో లోపల కాసే గడ్డలని చూడండి అట్టే వీకి పెట్టినారు. మనం ఎప్పుడు చూడము పైన ఎక్కువగా తోకలు అన్ని కట్ చేసి ఉంటారు. ఇవన్నీ కూడా భూమి లోపల ఉండేటివి కాబట్టి. తర్వాత క్యాబేజీలు, ఇంకా రకరకాలు ఉన్నాయి అంతా కూడా కూరగాయలు. ఇదేందో తెలిస్తే చెప్పండి మీరు. ఇదేంటో మరి నాకు తెలియడం లేదు. పొద్దున పూట చాలా వైబ్రెంట్ గా ఉంది ఇక్కడ. కూరగాయలన్నీ కూడా తల మెరుస్తున్నాయి. బాగా నీట్ గా అరేంజ్ చేశారు అన్ని. గెంచుగడ్డలు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తుంటారు. ఉర్లగడ్డలు అన్నా కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా ఏ దేశం ఎగినా ఎందుకు అలిడినా అని ఇంకా మనం తినే కూరగాయలన్నీ కూడా తిప్పించి మళ్ళీ ఇచ్చి కొడితే ఒక 10 ఉంటాయా. చూడడం ముచ్చటగా ఉండేటట్టు భలే అరేంజ్ చేసినారు అన్ని నీట్ గా. మార్కెట్ అంతా కూడా అటుపక్క కూడా పెద్ద స్టేషన్ మార్క్ ఉంది. ఇంకా సమ్మర్ టైమ్ లో అయితే ఫుల్ గా అన్ని ఓపెన్ చేస్తారనుకుంటా. ప్రస్తుతానికైతే ఇంతవరకు ఈ విధంగా అందరూ వ్యవసాయం చేసే వాళ్ళు తెచ్చి డైరెక్ట్ గా ఇక్కడ అమ్ముతున్నారు. దీని లోపలికి వెళ్తే ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ కాఫీ వాసన వస్తుంది ఫుల్ గా. ఇక్కడ ఒక కాఫీ షాప్ పెట్టారు. ఇదేదో విచిత్రంగా ఉంది ఈ షాప్. ఇది చూడండి, ఇవి చేస్తా ఉంది ఇవి మిషన్ ఆటోమేటిక్ గా. వాట్ ఈస్ దిస్? రైస్ కేక్. How much is each one? We are selling the bag. The bag is $4 or $5. $4. Okay. థ్యాంక్ యూ. అది బ్యాగులు అమ్ముతున్నారు. ఒకటి టేస్ట్ కి ఇచ్చింది. మన అప్పడం మాదిరి ఉంది. ఇక్కడ చూడండి బాయిల్డ్ పీనట్స్ అంట, ఉడకేసిన శనక్కాయలు అంట. ఎక్కడ ఉన్నాయి బా? ఇక్కడ ఈ షాప్ లో క్యాండీస్ అమ్ముతున్నారు. రకరకాల చాక్లెట్లు, ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి చాక్లెట్లు. ఇవి చూడండి చిన్న చిన్న మొక్కలు, ఎడారి ప్రాంతంలో పెరిగే ఇలాంటివన్నీ క్యాక్టస్ చెట్లు, చిన్న ముద్దుగా డెకరేషన్ చేసుకోవడానికి $4 $5 పెట్టారు. ఇంకా ఇక్కడ కొంచెం లోకల్ మాంసాలు కూడా అమ్ముతున్నారు. మాంసము, గుడ్లు. ఇక్కడ మాంసాలన్నీ కూడా ఇట్లా ప్యాక్ చేసే ఉంటాయి చాలా మటుకు. ఇంకా గుడ్లు ఏమో అవుట్డోర్ చికెన్ ఎగ్స్ అంట, మిక్స్డ్ సైజెస్, రకరకాల గుడ్లు, నాటుకోడి గుడ్ల మాదిరిగా పెట్టారు. డజన్ $4 అంట గుడ్లు, అంటే $320. ఇంకా ఇక్కడ పుచ్చకాయలు, పైనాపిల్ పండ్లు, దోసకాయలు ట్రక్కులు తెచ్చి అన్లోడ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితం అయితే బీరకాయలు, బెండకాయలు ఇట్లాంటి దొరకకుండా ఉన్నాయి, కానీ ఇప్పుడు అన్ని దొరుకుతాయి అమెరికాలో. నార్త్ కెరళీనా క్యాపిటల్ ర్యాలీలో స్ట్రీట్ ఆర్ట్ అని చాలా ఫేమస్ అంట. ఇదిగో ఇట్లా గోడల మీద బొమ్మలు వేసినారు. అక్కడక్కడ బస్ స్టేషన్ ఉన్నట్టుంది. సిటీ బస్సులన్నీ బయలుదేరుతున్నాయి ఇక్కడ నుంచి. అమెరికాలో బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు చాలా తక్కువే ఉంటారు. కాకపోతే డౌన్ టౌన్లలో, ఇలాంటి పెద్ద పెద్ద సిటీలలో అయితే బాగానే ప్రయాణిస్తుంటారు. ఇవన్నీ కూడా లోకల్ బస్సులు అనమాట, సిటీ లోపల తిరిగేటి. డౌన్ టౌన్ లలో అంతా కూడా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడక్కడ. ఈ రాష్ట్ర రాజధాని సిటీ మధ్యలో, డౌన్ టౌన్ లో మధ్యలో ఇట్లా పెద్ద ప్లేస్ పెట్టినారు. పార్క్ మాదిరిగా ఉంది. కొన్ని యాక్టివిటీస్ మాదిరిగా కొన్ని గేమ్స్ అట్లా పెట్టినారు. సిటీ మధ్యలో మంచి మంచి బిల్డింగ్లు అంతా కూడా ఉన్నాయి. కొంతమంది అడుక్కుండే వాళ్ళకి వీళ్ళెవరో వేరే ఆర్గనైజేషన్ నుంచి వచ్చి ఇట్లా ఏదో దుప్పట్లు అవి ఇవి ఇస్తానట్టున్నారు. ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్లా వేరే వాళ్ళు వచ్చి చూడండి, పిల్లలంతా వాళ్ళకి దుప్పట్లు, తిండి అంతా కూడా పెడతా ఉన్నారు. ప్రతి సిటీ డౌన్ టౌన్ లో అంతా కూడా ఇట్లా మ్యూజియంస్ చాలా ఉంటాయి. ఇక్కడ ఏదో మార్బుల్ కిడ్స్ మ్యూజియం అని ఉంది. మరి దీనికి డబ్బులు కట్టాలన్నా ఫ్రీనా తెలియదు. లోపలికి పోయి చూద్దాము.
ఈ మ్యూజియం లో అక్కడ ఒక ఐమాక్స్ థియేటర్ ఉంది. లోపలికి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. డౌన్ టౌన్ లో అంతా కూడా ఇట్లా మీటర్డ్ పార్కింగ్ ఉంటది. అక్కడ మిషన్ ఉంటది. కావాలంటే దాంట్లో క్రెడిట్ కార్డు పెట్టి కట్టచ్చు. లేకపోతే ఆన్లైన్ లో యాప్లు ఉంటాయి. యాప్ల ద్వారా కూడా కట్టచ్చు. ఈ రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ మరీ టూ మెనీ బిల్డింగ్స్ ఏం లేవు కంపేర్ టు అదర్ స్టేట్ క్యాపిటల్స్ తో కంపేర్ చేస్తే. నార్త్ కేరళ రాష్ట్రపు రాజధాని బిల్డింగ్ అనమాట ఇది. మామూలుగా అయితే లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు ఏదో రెనోవేషన్ చేస్తున్నారు కాబట్టి టెంపరీగా మూసారు. సిటీ డౌన్ టౌన్ లలో చాలా మ్యూజియంస్, చాలా యాక్టివిటీస్, కన్వెన్షన్స్ అంతా కూడా ఉంటాయి. ఇదిగో ఇక్కడ చూస్తే నార్త్ కేరళ మ్యూజియం ఆఫ్ హిస్టరీ అంట. ఈ స్ట్రీట్ చూడండి భలే ఉంది. చాలా మటుకు మ్యూజియంస్, గవర్నమెంట్ మ్యూజియంస్ అన్ని కూడా ఫ్రీ ఉంటాయి అనమాట. డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రాంతానికి ఒక హిస్టరీ ఉంటుంది. అక్కడ లోకల్ హీరోస్ ఉంటారు. ఇక్కడేమో నేచురల్ హిస్టరీ మ్యూజియం ఉంది. రాలీ నార్త్ కేరళ క్యాపిటల్ చిన్నగా ఉంది కానీ ఉన్న దాంట్లోనే చాలా యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. మ్యూజియంస్ గానీ, తర్వాత ఇది చూడండి పెద్ద గ్లోబ్ క్రియేట్ చేసినారు ఇక్కడ. అక్కడ మ్యూజియం నుంచి దిగకుండా కిందికి పైన వాక్వే మాదిరి కట్టినారు, బ్రిడ్జ్ మాదిరిగా. ఇటుపక్క ఇంకొక దానికి కనెక్ట్ చేసినారు. ఈ గ్లోబ్ మాత్రం చాలా హ్యూజ్ గా ఉంది. ఇదే ఇంత పెద్దగా ఉందంటే ఇంక భూమి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఇలాంటి డౌన్ టౌన్ లో, సిటీలలో తిరగాలంటే ఇలాంటి సైకిల్ కూడా రెంట్ కి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్రెడిట్ కార్డు పెట్టి ఇక్కడ అన్లాక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అప్పుడు సైకిల్ ని ఎనికి లాక్కొని వెళ్ళిపోవచ్చు. తర్వాత ఎక్కడైనా కూడా వదిలేసేయచ్చు సిటీలో. ఇలాంటివి పెద్దగా తొక్కాల్సిన అవసరం లేదు. వీటికి బ్యాటరీలు కూడా ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ప్రాంతాల్లో రకరకాల రాష్ట్రాల్లో రకరకాల టైమింగుల్లో స్ప్రింగ్ అని పూత పూసే కాలం వస్తుందన్నమాట. చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆకులన్నీ కూడా ఆకులు రాలే కాలంలో నవంబర్ లో అట్లా పడిపోతాయి అనమాట. పడిపోయి చెట్లన్నీ కూడా చచ్చిపోయినట్టు అవుతాయి. మళ్ళా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ప్రాంతంలో ఇదిగో ఇట్లా చిగురించి పూత వచ్చి తర్వాత ఆకులు వచ్చి కాయలు, పండ్లు అన్ని పూసి మళ్ళా వాటి జాతిని అభివృద్ధి చేసుకోవడానికని మళ్ళా ఒక సైకిల్ మాదిరిగా మొదలవుతుంది. ఇంకా ఈ రాష్ట్రం హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడంతా కూడా పెద్ద పెద్ద బ్యాంకులు, బిజినెస్లు, పెద్ద పెద్ద బిల్డింగులు అంతా కూడా ఉంటాయి. అమెరికా దేశానికి స్వాతంత్రము 1776లో వస్తే ఈ రాష్ట్ర రాజధాని సుమారుగా 1792లో మొదలైంది. అమెరికాలోని 50 రాష్ట్రాలని అన్ని చూడాలంటే సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని పైనుండే రాష్ట్రాలన్నీ కూడా చల్లగా ఉంటాయి. కిందుండే రాష్ట్రాలన్నీ కూడా వెచ్చగా ఉంటాయి. మంచుబడే ప్రాంతాల దగ్గర నుంచి ఎడారుల వరకు, కొండ ప్రాంతాల నుంచి లోయల వరకు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాబట్టి ఊరికనే ఒకటి చూసి అన్ని చూసినాం అనుకుంటే కుదరదు. ఓయమ్మ ఇంకెక్కడ చూడండి ఎంత ఉందో. పెద్దది డైనోసార్ పెట్టినారు ఇక్కడ. అందడం లేదు ఇది కెమెరా కూడా. ఓయమ్మ ఇటాడిది కదా నిజంగా బతికి ఉంటే దవక్కని మనల్ని చెనికాయ తిన్నట్టు తినిపడేస్తాయి అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయి. ఇదిగో ఈ సౌరాపాడు అంట. ఇది పుట్టినప్పుడు చిన్న బాల్ సైజు లో ఉంటుందంట. తర్వాత సుమారుగా 12 సంవత్సరాలకే 8 ఏనుగులంత సైజుకు పెరుగుతుందంట. ఓయమ్మ ఎంత ఉంది ఎంకత చూడు. డైనోసార్ల బొక్కలు దొరకడమే కాకుండా అవి నడిచినప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇట్లా అడుగులు పడతాయి అనమాట. అడుగులు పడినప్పుడు ఆ అడుగులు కూడా ప్రిజర్వ్ అవుతాయి అనమాట కొన్ని ప్రాంతాల్లో. వాటిని బట్టి వాటి పాదము మనము ఇప్పుడు మన ఇంటి దగ్గర బర్రె నడుచుకుంటా పోతే మనకు తెలిసిపోతుంది వర్షం పడినప్పుడు. అట్లా కరెక్ట్ అయిన టైంలో అవి గనక ఫామ్ అయితే, అవి గనక ప్రిజర్వ్ అయితే వాటి అడుగులను బట్టి, వాటి సైజును బట్టి కనుక్కుంటారు అనమాట ఏ డైనోసారు ఎప్పుడు నడిచింది ఏంటి అని. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధంగా కాలు ఉంటుందని. కొన్నిటికేమో 3 ఉన్నాయి, దీనికేమో 2 ఉన్నాయి. ఇది చూడండి దీనికి ఎట్టున్నాయో కింద 3 ఉన్నాయి గ్రిప్ కి. ప్రతి జీవి ఆ జీవి నివసించే పరిస్థితుల్లో వాటికి కావలసిన పాదము ఏర్పడతా పోతుంది అనమాట చిన్నగా. దీనికి చూడండి వీటికి ఏనుగుకున్నట్టుంది కాలేమో, దీనికేమో ఇట్లా మనకి కోడికి ఉన్నట్టుంది అనమాట. ఓయమ్మ ఈడ పైన చూడండి ఎంత పెద్దగా ఉంది. తిమింగలం ఉన్నట్టుంది, వేలు ఉన్నట్టుంది. ఎంత పెద్దగా ఉంది బా, చాలా పెద్దగా ఉంది సైజు. మనం అతి పెద్ద జీవి భూమి మీద అంటే ఏనుగులనే చూసింటాము. డైనోసార్లు అవన్నీ చచ్చిపోయినాయి కాబట్టి. తర్వాత సముద్రంలో అతి పెద్ద జీవులు అంటే ఇదిగో ఇలాంటి తిమింగలాలే. ఒక 2-3 బస్సుల్ని పెడితే 3-4 బస్సులు అంత పొడవు ఉంది. ఈ తిమింగలం మాత్రం టూ మచ్ ఉంది. పైనుంచి చూస్తే అసలు దాని పక్కటే ఎముక అంటాం కదా మనకి, బోన్స్ ఉంటాయి, రిబ్స్. ఆ రిబ్బు ఎముక మనం అయితే, నేనైతే ఆ రిబ్బు ఎముక పొడవు ఉన్నాను, ఒక ఎముక పొడవు. ఇంకా అది చూడండి ఎంత ఉందో ఓ అని. ఇక్కడ నుంచి ప్రతి వెన్నెముక ఉండే జాతి జీవులన్నీ కూడా మనకు కూడా మధ్యలో స్పైన్ అంతా కూడా ఇట్లే ఉంటుంది. బోను మధ్యలో మెత్తగా కుషన్ మాదిరిగా ఉంటుంది. మనం తినే చికెన్ లో కూడా గమనించినారా లేదా ఇట్లాంటి ముక్కు ఒకటి ఉంటుంది.
తర్వాత మెడ ఎముక ఉన్నప్పుడు మెడ తినేటప్పుడు అట్టాడుతుంటుంది. ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి సుమారుగా 60 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద పడడం వల్ల అగ్గికి ఆ పైన అట్మాస్ఫియర్ అంతా కార్బన్ డైఆక్సైడ్ అయ్యి చాలా వేడైపోయి అన్ని కూడా ఈ జీవులన్నీ కూడా డైనోసార్ కి సంబంధించిన జాతికి సంబంధించిన జీవులన్నీ కూడా మొత్తం చనిపోయినాయి. అవి చనిపోవడం వల్ల అప్పుడు బ్రతికిన జీవులు ఏంటంటే భూమి లోపల చిన్న చిన్న ఈ లోపల బొక్కలు పెట్టుకొని ఉడతలు లాంటి మ్యామల్స్ అనమాట, చిన్న చిన్న మ్యామల్స్ బ్రతికినాయి. వాటి నుంచే మనం వచ్చినాము. ఇక్కడ చూడండి ఇవి గుడ్లు పెట్టాయి అనమాట. డైనోసార్లు అంటే చాలా మంది పిల్లలు పెడతాయేమో అనుకుంటారు, కాదు కానీ ఇదిగో ఇలా గుడ్లు పెడతాయి కోడి మాదిరిగా. మనం ఆదివారం కోసుకొని తినే కోడి కూడా డైనోసార్ జాతికి సంబంధించిందే. వీటి గుడ్ల సైజు చూసినారా లేదా ఎంత ఉందో? సుమారుగా నా చేతిలో పట్టిన పెద్ద గుండ్రాయి కాదు, చాలా గుండ్రాయి కంటే చాలా పెద్దగా ఉంది. ఈ మైన ఉంది ఇంత చిన్నగా పుట్టి చూడండి ఎంత పెద్దగా అయిందో. జీవులు ఇప్పుడు ఏనుగు అంటే మ్యామల్ అనుకోండి, పిల్లల్ని పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చి చాలా పెద్దగా ఏంటి అంటే ఆస్ట్రిచ్లు అని ఉంటాయి, సుమారుగా ఇంత అవుతాయి, గుడ్ల నుంచే వస్తాయి. ఈ మ్యూజియం 2వ అంతస్తులో ఇక్కడ డైనోసార్ దొరికిన శిలాజాలంతా కూడా పెట్టారు. ఇక్కడ ఇది చూడండి, ఒక పాదమే సుమారుగా ఇదంట ట్రైసెరాపాట్స్ ఫుట్ బోన్ అంట. ఇది సుమారుగా 67 మిలియన్ సంవత్సరాల క్రితంది. 4.6 బిలియన్ ఇయర్స్ అగో మన భూమి ఏర్పడినప్పుడు వాటి రాళ్ళు, వాటి కథలు, వాటి ఏజీ, ప్రతి పొరకి ఒక టైం పీరియడ్ ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. దీని పేరు పెలియాజోలిక్ అంటారు. సుమారుగా 543 మిలియన్ సంవత్సరాల నుంచి 245 మిలియన్ సంవత్సరాల వరకు. ఆ రాయిని బట్టి వాటిలో ఉండే కంటెంట్ ని బట్టి చెప్తారనమాట ఏ పీరియడ్ కి సంబంధించిందని. ఇక్కడంతా కూడా మీరు గూగుల్లో కొట్టినట్టయితే సినోజోనిక్, మెసోజోయిక్, పెలియోజోయిక్, ప్రీ క్యాంబ్రియన్ ఇవన్నీ కూడా పేర్లు ఉంటాయి అనమాట, సైంటిఫిక్ నేమ్స్ ఇవన్నీ కూడా. కాకపోతే ఈ భూమి పొరలన్నీ కూడా కదులుతా ఉంటాయి కాబట్టి అన్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి మూవ్ అయిపోతా ఉంటాయి. ఉదాహరణకి మన ఇండియా కింద నుంచి వచ్చి పైకి గుద్దుకొని పైన హిమాలయ పర్వతాలు లేస్తా ఉన్నాయి పైకి. ఇదిగో ఇలాంటి డైనోసార్ ఎముకలు, బొక్కలన్నీ కూడా దొరుకుతా ఉంటాయి భూమిలో. తర్వాత ఇక్కడ మిగతా ప్రీ క్యాంబ్రియన్ 4.6 బిలియన్ సంవత్సరాల నుంచి 543 మిలియన్ సంవత్సరాల వరకు ఉన్న రాయి ఎట్లుంటది, తర్వాత పెలియోజోయిక్ లో రాయి ఎట్లుంటది. ఇదిగో భూమిలో ఇలాంటివి దొరుకుతా ఉంటాయి అనమాట. అప్పుడు దొరికినప్పుడు దాంట్లో ఉండే జీవులు, తర్వాత అప్పుడున్న చెట్లు, వాటి కథలంతా కూడా తెలుసుకుంటారు. మెయిన్ గా భూమి మీద ఉండే జీవం అంతా కూడా పెలియోజోయిక్ అనే దాంట్లో 543 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. తర్వాత మెసోజోయిక్ లో జైంట్ ఆఫ్ ల్యాండ్స్, సీ అండ్ ఎయిర్, పెద్ద పెద్ద డైనోసార్లు ఇదిగో ఇటాటి కూడా మొదలైనాయి. సముద్రంలో కూడా జీవులన్నీ కూడా ఎవల్యూషన్ లో కాంపిటీషన్, దొరికే ఫుడ్ ను బట్టి, భూమి మీద జరిగే ఈవెంట్స్ ను బట్టి, రకరకాల ఆక్సిజన్ లెవెల్స్ ను బట్టి, కార్బన్ డైఆక్సైడ్ ను బట్టి, ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్స్ ను బట్టి, రకరకాల పరిస్థితులను బట్టి ఏది దేన్ని తింటది, ఏది మిగులుతుంది అనే దాన్ని బట్టి, ఆ సర్వైవల్ స్ట్రాటజీని బట్టి, అక్కడ ఏవి బతుకుతాయి అనే దాన్ని బట్టి చేపలన్నీ కూడా తరతరాలు అంతరించిపోతుంటాయి, జాతులు అంతరించిపోతుంటాయి, కొత్త జాతులు వస్తూ ఉంటాయి. ఇదేదో అక్వేరియం మాదిరి ఉంది కానీ అక్వేరియం కాదు, అన్ని ఆగిపోయినాయి ఊరికే అట్లా డిజైన్ మాదిరి కట్టినారు. దీని లోపల నిజమైన జీవులు అయితే లేవు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది జైంట్ గ్రౌండ్ స్లాత్ అంట. ఇది సుమారుగా 1991 సంవత్సరంలో ఫాసిల్ కనుక్కున్నారు, భూమి లోపల దొరికింది ఇది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. గ్రౌండ్ స్లాత్ అంటే భూమి మీద పోయే జీవి అనమాట. అదిగో ఆడుంది చూడండి అలాగా. దాని బొక్కలన్నీ దొరికినాయి. ఎంతెంత పెద్దగా ఉన్నాయి ఎంకత. భూమి లోపల దొరికినప్పుడు ఎముకలు ఇదిగో ఇట్లుంటాయి. ఒక్కొక్కటి మట్టిలో నుంచి తీయాలంటే కూడా చాలా కష్టం అనమాట. అన్ని ఎముకలు కూడా ప్రిజర్వ్ కావు అనమాట, అన్ని కలిసిపోతాయి. భూమి పొరలు కూడా రీసైకిల్ అయితే ఉంటాయి కాబట్టి వేడికి కరిగిపోయి లోపల కలిసిపోతుంటాయి. కొన్ని ఎముకలు మాత్రమే మిగులుతాయి. ఇదిగో ఇట్లా భూమి లోపల పొరల కింద ఎముకలన్నీ లోపల ఉంటాయి. అప్పుడప్పుడు జనాలు కనుక్కుంటుంటారు, కొన్ని చోట్ల ఇండ్లు కట్టుకోవడానికి, కన్స్ట్రక్షన్స్ కి తోవినప్పుడు, లేకపోతే కొండల్లో కొండ చర్యలు విరిగిపోయినప్పుడు కనపస్తాయి అనమాట. ఏమేమి ఉన్నాయో పైన పక్షులు గిక్షులు ఏలాడుతున్నాయి. న్యాచురల్ ట్రెజర్స్ ఆఫ్ నార్త్ కెరళీనా. టికెట్ ఏం లేదు. పక్షులు చూడండి, నార్థరన్ కార్డినల్స్ అని ఉంటాయి ఇలాంటి పక్షులు. బటర్ఫ్లైస్ గానీ, గబ్బిలాలు గానీ, చీటా మాదిరిగా ఉంది, వైట్ క్యాట్ అనుకుంటా. పిల్లులు, పులులు అన్ని ఒకటే జాతికి సంబంధించినవి. ఇలాంటి ముద్దుల్ని బట్టి వీటి వయసు చెప్తారనమాట. దీంట్లో ఉండే రింగులు ఎంచితే ఇది ఎంత ఉంటది, ఇది సుమారుగా 700 సంవత్సరాలదంట. అంటే సుమారుగా 700 రింగులు ఉన్నాయి దీనికి. ఇంకా ఇక్కడ ఉండే గుడ్లగూబలు, వాటి పరిస్థితి, రకరకాల జంతువులు, రకరకాల చేపలు. ఈ లోకల్లో రెడ్ డ్రమ్ అంట, చాలా పెద్దగా ఉంది బాయ్ ఇది చేప. ఇంకా ఈ మ్యూజియం లో వైరల్ 3D థియేటర్ అంట. 3D థియేటర్ కూడా ఉంది ఏదో, లోపల నడుస్తా ఉంది. సముద్రంలో ఉండే జంతువుల్ని అంతా కూడా వేశారు. భూమి లోపల బలుంటది. యాక్చువల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది భూమి లోపల. పొరల కింద భూమి చాలా పెద్దది అనమాట, మన ఊహకి అందనంత పెద్దది. ఇక్కడ ఉండే వాతావరణము, ఇక్కడ ఉండే మొక్కలు ఇవన్నీ కూడా సృష్టించినారనమాట. ఉత్సాహంగా చూస్తున్నారు ఇక్కడంతా కూడా. ఇక్కడ లోకల్ గా ఉండే సీగల్స్, రకరకాల పక్షులు, ఇక్కడ లోకల్ గా ఉండేటివన్నీ గిట్టలు. కొన్ని పిట్టలు ఇదిగో ఇలాంటి పిట్టలు అలలు వచ్చినప్పుడల్లా కొట్టుకొని వచ్చే చిన్న చిన్న క్రిమి కీటకాలని తింటా ఉంటది. ఇది పిల్లలకి మనోవికాసం కలగాలంటే, పెద్దోళ్ళకి కూడా మ్యూజియంస్ చూస్తే
అసలు ప్రకృతి వాటి డెవలప్మెంట్ వాటి కథ అంతా తెలుస్తుంది. ఒక పెద్ద ఫారెస్ట్ మాదిరి క్రియేట్ చేశారు ఇక్కడ లోపల. చాలా వాటర్ ఫాల్స్, శబ్దాలు, తర్వాత గ్రౌండ్ హాక్స్, తర్వాత బీవర్స్ అని ఇదిగో ఇలాంటివి డ్యాములు కడుతుంటాయి అనమాట. పుల్లలు అడ్డం పెట్టి నీళ్ళని నిలబడేటట్టు చేస్తుంటాయి. అందుకని అవి నోటితో చెట్టుని కొరికి 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 చెట్టును పడేస్తాయి. చెట్టును పడేసి దాని నుంచి మళ్ళా చిన్న చిన్న మొద్దులుగా కట్ చేసుకొని ఇట్లా డ్యామ్ మాదిరిగా కడుతుంది అనమాట మొత్తము. ఇంకా ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ అక్కడ నుంచి పైనుంచి కిందికి పడతా ఉంది. తర్వాత కొన్ని చేపలు గీపలు తిరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ భూమి, వాటి పొరలు, వాటి కథలు అంతా కూడా పెట్టినాడు. ఇక్కడ ట్రాపికల్ కనెక్షన్స్ అంట. వామ్మో, ఇది చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా ట్రాపికల్ ఏరియాస్ లో, అడవి ప్రాంతాల్లో, ఎప్పుడు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ట్రాపికల్ ప్లేసెస్ ఉంటాయి. అంటే ఎప్పుడు రైన్ ఫారెస్ట్ అంటారు కదా, ఎప్పుడు అక్కడ వర్షాలు పడుతూ ఎప్పుడు గ్రీన్ గా ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు అమెరికాలో చాలా ప్రాంతం పైన ఉంది కాబట్టి చలికాలంలో చెట్లన్నీ చచ్చిపోయి మళ్ళా ఎండాకాలంలో మళ్ళా వస్తాయి అనమాట. ఇక్కడ రేస్ అని రాశారు. ఎందుకు మనం నల్లగుంటాం, తెల్లగుంటాం, నల్లోళ్ళు తెల్లోళ్ళు అని డిఫరెన్షియేట్ చేయకూడదు. మనము అందరూ మనుషులమే, రకరకాల ప్రాంతాల్లో నివసించే వాళ్ళము. అక్కడ ఉన్న పరిస్థితులకి అనుగుణంగా మన రంగు, మన ఎత్తు, మన శరీరంలోని అవయవాలంతా డెవలప్మెంట్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది రకరకాల ప్రాంతాల్లో. కొన్ని ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మెడ తక్కువగా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మెడ పొడవు ఉంటుంది. ఇక్కడ ఆర్థ్రోపాడ్ జూ అని ఉంది. ఇప్పుడంటే ఇలాంటి పెద్ద పెద్ద మిడతలు, పెద్ద పెద్ద తూనీగలు లేవు గానీ ఓ టైంలో భూమి మీద చాలా పెద్ద పెద్దవి ఉండేటి తూనీగలు కూడా. రకరకాల జీవులు, దేని నుంచి ఏదొచ్చింది ఏంటి అనేది మొత్తం గీశారు. ప్రతి జీవికి ఒక పేరుంది. భూమి మీద సుమారుగా 7 లక్షల జీవజాతులు ఉన్నాయి. ఆ జీవజాతులన్నీ కూడా ప్రతిదానికి ఒక పేరుంది. వాటికి సైంటిఫిక్ గా అన్నిటి మీద రీసెర్చ్ జరిగింది. ఇదేమో మనం తేనె అనమాట, తేనెటీగలు. చిన్నప్పుడు మీరు తూనీగలు పట్టారో లేదో గానీ తూనీగల తల బలు ఉంటుంది మెరుస్తా. ఇక్కడంతా కూడా రకరకాల వాతావరణాలు, అప్పట్లో ఉన్న జీవులు, వాటి గురించి, వాటి తలలు, అవి ఎట్ట చూస్తాయి. కళ్ళు కూడా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన కన్నేమో ఒకటే ఉంటుంది, వీటికేమో చూడండి చాలా సెల్స్ మాదిరిగా ఉంటాయి. డైవర్సిటీ అని, భూమి మీద ఉండే అంత డైవర్సిటీ ఎక్కడా లేదు. ఎన్ని జాతులు, ఎన్ని జీవులు, ఎన్ని రకాలు, అసలు క్రేజీ అనమాట భూమి. సిటీ సెంటర్ లో ఇక్కడ ఏదో ఒక బుల్ ఉంది. ఇక్కడ రచరచ మ్యూజిక్ పెట్టినారు, ఏదో చేస్తున్నారు కార్యక్రమం అంతా. ఇక్కడ పోయి చూద్దాము. సో సిటీలలో మధ్యలో ఏదో ఒక అట్రాక్షన్ అనమాట. జస్ట్ టూరిస్టులకు గానీ చుట్టుపక్కల నుంచి కూడా వస్తారు కదా చూడడానికి. అందుకని ఇక్కడ బుల్లు పెట్టడం కాదు, ఇల్లు చూడండి వెనక పక్క నుంచి తీసుకుంటున్నారు ఫోటో. దీనికి బాగా ఫుల్ గా ఏలాడుతున్నాయని పెద్దగా దీనికి వెనక పక్క నుంచి ఫోటో తీసుకుంటున్నారు. ఇదంతా బట్టలు ఏదో అమ్ముతా ఉన్నారు. మరి కొత్త బట్టలే అనుకుంటాన్ని. యూజ్డ్ కూడా అమ్ముతుంటారు, వేసుకునేటివి కూడా చీప్ గా వస్తాయని సరదా కోసము పాటలు పెట్టి పాత బట్టలు అమ్ముతున్నారు. పాటలు పెట్టి మన దగ్గర పాత బట్టలు పెద్దగా వేసుకోరు కానీ ఇక్కడ మాత్రము చీప్ గా వస్తాయని పాతవి కూడా వేసుకుంటూ ఉంటారు. చాలా మంది, తక్కువ మంది ఇష్టపడతారు ఇలాంటివి. $25 అంట. $25 దీంట్లో ఏముంది బా? క్రౌస్ రిజెక్ట్ అంట. ఏంటో $25 కొత్తగా వస్తాయి, బ్రాండెడ్వి. మంచి డీల్స్ ఉన్నప్పుడు షాపుల్లోనే వస్తాయి బయట. ఇక్కడ థ్యాంక్స్ గివింగ్, తర్వాత బ్లాక్ ఫ్రైడే, తర్వాత మెమోరియల్ డే అప్పుడు సేల్స్ పెట్టినప్పుడు బాగా చీప్ గానే వస్తాయి. ఒక $20 అట్లా మంచి మంచి బ్రాండెడ్వి కొనుక్కోవచ్చు. అన్ని సార్లు అని కాదు, అన్ని ఎత్తుకోవాలి అనమాట. మనకేమి అన్ని అదే ప్రైస్ ఉంటాయని కదా. ఇంకా రకరకాల వస్తువులన్నీ, రకరకాల బ్రాండ్లు, రకరకాల డిస్కౌంట్లు పెట్టింటారు. పాత బట్టలే కాక ఇక్కడ కమ్మలు, దండలు రకరకాల అమ్ముతున్నారు. తర్వాత ఇక్కడ స్వెటర్ల మాదిరిగా చేతితో కుట్టిన వస్తువులు, బ్యాగులు. అందాజుగా ఈ బ్యాగ్ ఎంత ఉంది? $40 అంట. 432 $3,200 అంట ఇది బ్యాగ్. చాలా కలర్ఫుల్ గా ఉంది కానీ ఎక్కువే అనుకుంటా రేటు మరి. తర్వాత ఇక్కడేమో ఆర్ట్ వర్క్ ఏదో గీసారు బయలు, రకరకాల ఆర్ట్ వర్క్ వీళ్ళు గీస్తా ఉన్నారు. హ్యాండ్ పెయింటింగ్ $10, $15, $5 ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడేమో రాళ్ళు, రప్పలు అమ్ముతా ఉన్నారు. అన్ని రాళ్లతో చేసినవి, చెవులకు పెట్టుకునేవి ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడేమో పెయింటింగ్ వేస్తా ఉన్నారు, పెయింట్లు వేస్తా ఉన్నారు. ఒకసారి డీజే దగ్గర పోయి ఎట్ట తిప్పుతాడో చూద్దాం. అసలు డీజే అంటే ఏంది, ఏం చేస్తాడు? రచ్చ కచ్చ 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 ఇట్లా ఉంటుంది అనమాట డీజే. చాలా అందంగా ఎర్రటి టేబుల్స్ వేసి పెట్టారు. ఇక్కడ అంతా రెస్టారెంట్లు అంతా ఉన్నాయి. స్కూటర్లలో పోయే వాళ్ళు చూయని పోతా ఉన్నారు. తర్వాత సిటీ మధ్యలో ఇక్కడ రోడ్డు దాటేవంతా కూడా ఊరికనే గీతలు గీయకుండా చాలా మంచి ఆర్ట్ వర్క్ వేసారు. ఇక్కడంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా. ఇంకా సిటీ మధ్యలో ఎక్కడ చూసినా గానీ ఉయ్యాలలు, చిన్న చిన్న పార్కులు అంతా పెట్టినారు. మరీ బోరింగ్ గా లేకుండా కనీసం కొంచెం కలర్లు ఉన్నాయి ఈ సిటీలో అయితే. అమెరికాలో సిటీలలో మధ్యలో ఇట్లా స్థలాలు పెట్టి పెద్ద పెద్ద సిటీలలో, డౌన్ టౌన్ లో అట్లా పార్కులు పెడతారనమాట. అక్కడ ఒక పిల్లల పార్క్ ఉంది, ఇక్కడ ఒక కామన్ ఏరియా ఉంది, ఏదైనా పార్టీలు లేకపోతే ఈవెంట్స్ జరగడానికి. వీళ్ళు చూడండి దుమ్ము లేపుతున్నారు పిల్లలు. గిటారు, అక్విస్టిక్, తర్వాత డాన్సులు అంతా దుమ్ము లేపుతున్నారు. ఇక్కడ మధ్యలో ఏదో ఒకటి కళాఖండం మాదిరి కట్టారు రౌండ్ గా. అక్కడేమో ఏదో బ్లాక్స్ మాదిరిగా పిల్లలకి యాక్టివిటీ పెట్టారు, ఏదైనా లెటర్స్ మాదిరిగా, ఏదైనా ఆర్ట్ మాదిరి చేయడానికి.
ఇంకా ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు చిన్నపిల్లల లోకంలో, కుక్కలు ఉన్నోళ్ళు కుక్కలున్న లోకంలో. ఇంకా ఇక్కడ వీళ్ళ బర్డ్, నార్దర్న్ కార్డినల్ బర్డ్ పెట్టారు ఒకటి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది మధ్యలో, కింద వాటర్ స్ట్రీమ్ మాదిరిగా పారడానికి ఉంది. ఇదిగో ఇలాంటి ఫుడ్ ట్రక్కుల్లో కొన్నిట్లో ఫుడ్ అమ్ముతున్నారు, కొన్నిట్లో కాఫీ అమ్ముతున్నారు. డౌన్ టౌన్లలో నివసించడానికి ఎక్కువగా స్థలం ఉండదన్నమాట. ఇక్కడ కేవలము చదువుకునే వాళ్ళు, పిల్లోళ్ళు, ఇక్కడ యూనివర్సిటీ ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే ఇష్టపడతారు ఇక్కడ ఉండడానికి. ఎందుకంటే ఏడ చూసినా గానీ ఊరికనే నడుస్తా పోతే రెస్టారెంట్లు తినడానికి, తర్వాత యాక్టివిటీస్ చేయడానికి, ఏదో పోగోష్గా ఇట్లా న్యూయార్క్ సిటీలో ఉన్నట్టు మోడర్న్ లైఫ్ స్టైల్ అనమాట. సిటీలలో లైఫ్ స్టైల్ మాదిరిగా జీవించాలంటే ఇలాంటి డౌన్ టౌన్లలో చాలా తక్కువ ఉంటాయి అకామిడేషన్స్ కూడా. ఎక్కడ పెద్దగా లివింగ్ స్పేసెస్ ఉండవు, అంతా బిజినెస్లు, యూనివర్సిటీలు, బ్యాంకులు ఇట్లాంటివే ఉంటాయి. వైబ్స్ బాగుంటాయని ఇంకా ఎటు చూసినా గానీ రెస్టారెంట్లు ఫుల్ గా ఉన్నాయి. ఈ చార్లెట్ అనే సిటీ ఏరియాలోనే కాదు, పాపులేషన్ లో కూడా చాలా పెద్ద సిటీ అన్నమాట. నార్త్ కేరళైనా రాష్ట్రంలో పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, బిజినెస్ లతో చాలా క్రిక్కిరిసిగా ఉన్నట్టుంది. కార్లు పార్క్ చేయడానికి కూడా ఏడా స్థలమే లేదన్నట్టుంది. ఈ రాష్ట్రం అంతా కూడా ఆర్ట్ వర్క్ కి చాలా ఫేమస్ కాబట్టి గోడల నిండా బొమ్మలు వేసినారు. సిటీలో ట్రామ్లు జోరుగా తిరుగుతున్నాయి, రోడ్ల మధ్యలోనే పోతున్నాయి అటు ఇటు. ఈ పిల్లనాయలు చూడండి, సైకిళ్ల మీద, ఒంటిగాను మీద ఏం పోతున్నారు. కింద పడితే అంతే బొక్కలన్నీ ఇరిగిపోతాయి. ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి జూయి అని ఏం పోతున్నారు చూడండి ఒంటిగాని మీద. దిగుదాం అంటే యాడే గాని పార్కింగ్ లేకుండా చేసినారు. ఫైనల్ గా కార్ పార్కింగ్ దొరికింది, ఆడ పార్క్ చేశాను. ఇంకా సిటీ మొత్తం వెళ్ళి చూడాలి. భవనాలన్నీ చాలా ఎత్తుకులేసాయి. అమెరికా బ్యాంకుల్లో చాలా ఫేమస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఇది మొత్తం హెడ్ క్వార్టర్స్ అనమాట, అమెరికాలోనే హెడ్ క్వార్టర్స్. ఇక్కడంతా రోడ్ సైడ్ అంతా రెస్టారెంట్లు ఉన్నాయి, భలే వాసన వస్తుంది. నిన్యా అంట, ఇక్కడేమో బ్రౌన్ బ్యాగ్ సీ ఫుడ్ అండ్ కో అంట, అక్కడేమో సాలడ్ కిచెన్ అని ఉంది. ఇక్కడ డౌన్ టౌన్ లో ఉండే రెస్టారెంట్స్ అన్నిటికీ బయట వేసింటారు బాగా చైర్లు, ఎండలో కూర్చొని కావాలంటే హీటర్లు పెడతారు. డౌన్ టౌన్ మాదిరిగా దీన్ని అప్ టౌన్ అంటారంట. డౌన్ టౌన్ అంటే చాలా పాత ఊరు, అప్ టౌన్ అంటే కొంచెం మోడర్న్ అన్నమాట, మోడర్న్ ఊరు. బిల్డింగ్లన్నీ టూ మచ్ ఉన్నాయి ఇక్కడ. డిలైట్ అంట, ఇది డిలైట్ బిల్డింగ్. ఇక్కడేమో మ్యూజియంస్ కూడా ఉన్నాయి దీంట్లో. అక్కడ మ్యూజియం ఆఫ్ ఇల్యూజన్స్ అంట, ఇల్యూజన్స్ అంతా ఉంటుంది, కాకపోతే దానికి టికెట్ ఉంది. ఇలాంటి స్కూటర్లు రెంట్ కి తీసుకొని పోయేటి ఉన్నాయి. తర్వాత ఇలాంటి స్కూటర్లు కూడా ఉన్నాయి, చెవులో పెట్టుకొని బాగా అంతా ఫ్యాషన్ గా రెడీ అయ్యి సాయంత్రం అందరూ ఇక్కడ సమయం గడపడానికి వస్తారనమాట. ఇక్కడ పార్కులు, రెస్టారెంట్లు, మ్యూజియంస్, ఎటు చూసినా గానీ కుప్పలు కుప్పలు రెస్టారెంట్లు ఉన్నాయి. టూరిస్టులు కూడా వస్తుంటారు, చాలా ఫేమస్ సిటీ కాబట్టి. డౌన్ టౌన్ లలో కొన్నిసార్లు చాలా పెద్ద బిల్డింగ్లు ఉంటే, న్యూయార్క్ లాంటి మహానగరాల్లో బిల్డింగ్స్ మధ్యలో నుంచి గాలి టన్నల్ మాదిరిగా, ఎయిర్ టన్నల్ మాదిరిగా ఫుల్ కొడుతుంటది. అమెరికాలో సిటీ డౌన్ టౌన్ లోకి వచ్చినప్పుడు రోడ్డు సైడ్ గనక ఇట్లా పార్కింగ్ దొరక్కుంటే, ఒకవేళ ఇక్కడ దొరికినా గానీ 2 గంటలే ఉంటుంది. ఇక్కడ కానీ దొరకకుంటే మళ్ళీ పార్కింగ్ లాట్లు ఉంటాయి, $20, $30, రకరకాల రేట్లు ఉంటాయి. ఇంకా ఈ డౌన్ టౌన్ లో చూడండి ఏం బిల్డింగ్లు ఉన్నాయో దేవుడా. ఇక్కడ ఏదో డ్యూక్ ఎనర్జీ ప్లాజా అని ఉంది ఇక్కడ, ఈ బిల్డింగ్ పేరు. ఇక్కడ ఏదో కొన్ని విచిత్రమైన ఆర్ట్, మోడర్న్ ఆర్ట్ వేసారు, పైపులు పెట్టి అంతా. ఇంకా ఇటు పక్కనేమో అటు పక్కన రోడ్డుకి మింట్ మ్యూజియం అని ఉంది అక్కడ ఒకటి. ఇక్కడేదో ఈ ప్రదేశము చాలా అందంగా కనిపిస్తా ఉంది. స్ప్రింగ్ లో చెట్లన్నీ పూసినాయి కాబట్టి చెర్రీ బ్లాజం చెట్లు అంటారు. చెర్రీ బ్లాజం చెట్లు ఉన్నాయి, ఇవి కొన్ని రోజులే ఉంటాయి పూత, ఇంకా తర్వాత వెళ్ళిపోతాయి. ఏమిటి కళాఖండము. బ్యాక్ సైడ్ లో నైట్ థియేటర్ అని ఉంది. మరి ఆ థియేటర్ కి ఫ్రంట్ లో ఇట్లా పెట్టారు, చాలా అందంగా ఉంది. ఇంకా ఇక్కడంతా జనాలు నిలబడి దాని ముందు ఫోటోలు తీసుకుంటున్నారు. ఎక్కడికి పోయినా, ఏ ప్రదేశానికి పోయినా ఇంకా ఊర్లో ఉండే కళాఖండాల దగ్గర ఫోటోలు తీసుకోవడం. ఇది ఇటుకలతో కట్టినట్టుంది కానీ టైల్స్ విచిత్రంగా ఉంది. ఇది మాత్రం షేప్ అసలు బలుంది. ఏం మెటీరియల్ చూద్దాం. అసలు ఇది టైలా లేకపోతే ఏదన్నా స్పెషల్ మెటీరియలా? ఇది రాయి చేశారు, ఇటుక మాదిరిగా మనం సిమెంట్ ఇటుకలు చేసినట్టు చేశారు. అమెరికాలో పెళ్ళైనప్పుడే కాకుండా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా బాగా ఫోటోలు తీసుకుంటారు కాబట్టి రకరకాల ఫోటో షూట్లు జరుగుతున్నాయి ఇక్కడ. తర్వాత పిల్లోళ్ళు ఫ్రెండ్స్ తో వచ్చి వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ అమెరికాలో స్కూటర్లు చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఒకటే ఒక స్కూటర్ ఉంది, చూడండి. ఇంకా సిగ్నల్ వన్నాక దుమ్ము లేకుండా పోతాడు, ఇంకా సౌండ్, ఇంకా నా మాటలు కూడా వినపడవు. ఇంకా ఇలాంటి డౌన్ టౌన్ లోనే ఇండ్లు లేని వాళ్ళు పాపం ఇక్కడే అక్కడక్కడ పడుకుంటూ ఇక్కడే బయటనే ఉంటారు. అమెరికా దేశం అంతా కూడా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి ఇక్కడ బ్రెజిల్ స్టేక్ హౌస్ అంట. ఇక్కడ ఏదో ఫేమస్ ప్లేస్ ఉంది, ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడ పోయి చూద్దాము. బట్టలు గిట్టలు అంతా అమ్ముతా ఉన్నారు. ఎవరో ఒక ఆయన ఫుల్ గా మాట్లాడుతున్నాడు. ఇది చూడండి, ఇదేంటో
ఇది వెరైటీగా ఉంది అంతా. తర్వాత ఇక్కడ ఏంటో వీళ్ళందరూ డాన్స్ చేస్తారా ఏదో ఉన్నట్టుంది. వీళ్ళు పెద్ద పెద్ద రెస్టారెంట్లే కాక ఇక్కడ చిన్న చిన్న ఇట్లా ట్రక్కులు పెట్టుకుని ఉన్నారు. ట్రక్కుల్లో ఫుడ్ అమ్ముతా ఉంటారు. తక్కువకే ఉంటుంది, ఒక $10 అట్ట. ఇక్కడ చూడండి పెద్ద వాటర్ ఫాల్స్ పెట్టారు బాగా బ్యూటిఫుల్ గా. ఇది బ్యాంక్ ఆఫ్ అమెరికా బిల్డింగ్ అంటే ఇది కూడా ఫౌండర్స్ హాల్. అబ్బా చాలా పెద్దగా ఉంది ఇది కూడా. ఇక్కడే హెడ్ క్వార్టర్స్ ఉంది చార్లెట్ లో. ఈ నగరం మధ్యలో ఇక్కడ చూడండి ఈ స్ట్రీట్ ఎట్లుందో. ఇక్కడ పబ్ అండ్ ఈటరీ అంట. ఎంత బిజీగా ఉందంటే అంత బిజీగా ఉంది. ఇక్కడ అంతా కూడా మొత్తం పబ్బులు ఉన్నాయి. అందరూ మందు తాగుతా ఉన్నారు. ఇక్కడ ఈ చిన్న సందులోనే అంతా అమ్ముతా ఉన్నారు ఫుల్ గా. ఇంతవరకు నేను తిరిగిన రాష్ట్రాల్లో బోస్టన్ నగరం చాలా బాగుంది. ఇదిగో ఈ వీడియోలో చూపించినట్టు ఇది చూడండి.